హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను. ఇంకా ఒకేసారి ఆఫ్టర్నూన్కి వెళ్ళిపోయాను అనమాట. ఆఫ్టర్నూన్ నుండి వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా మా సుదర్శన్ ఏమంటే ఆన్లైన్లో కేక్ ఇంకా బర్త్డేకి కావాల్సిన అవన్నీ కొన్ని తెప్పించాడు. ఎందుకు ఇప్పుడు సడన్ గా ఎవరి బర్త్డే అబ్బా అని ఆలోచించుకుంటున్నారు కదా. సూర్య నా చెప్తా ఉంటాను సుదర్శన్ ఫ్రెండ్ అనేసి. సో ఆ అన్న వాళ్ళ పాప బర్త్డే. ఇంకా సూర్యన ఫోన్ చేశాడు సుదర్శన్కి పాపని తీసుకొని వస్తాను అనేసి. సో సర్ప్రైజ్ గా ఉంటుంది అన్నట్టుగా అప్పటికప్పుడు ఇంకా ఆర్డర్ చేసుకున్నాము. టెడ్డీ హ్యాపీ వాళ్ళు కూడా లేరు, స్కూల్కి వెళ్ళున్నారు. సో వాళ్ళకు కూడా సర్ప్రైజే. ఇంకా ఈ గణేష్ మన ఇంటికి వచ్చినప్పటి నుండి అక్కడే ఉంటాడు కదా. సోఫాలో కూర్చొని ఉన్నాం అనుకోండి, మేము ఏం చేస్తా ఉంటాము అన్నట్టుగా చూస్తూనే ఉంటాడు ఆ దేవుడు. ఇంకా నేనేమంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళు సుదర్శన్ స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటాను. అలెక్సాతో మాట్లాడుకుంటూ ఉంటాను. లేకపోతే ఈ మధ్య ఏమంటే ఇదిగో ఈ దేవుడితో మాట్లాడుకుంటున్నాను. ఏమంటే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాక సోఫాలో వచ్చి కూర్చుంటాను కదా. తినడానికైనా కూర్చుంటాను, టీవీ చూడాలన్నా కూర్చుంటాను, నార్మల్ గానే కూర్చోవాలి అనిపిస్తే కూర్చుంటాను. అప్పుడు సడన్ గా ఇట్లా కళ్ళు తెచ్చి చూస్తే దేవుడే కనిపిస్తాడు. సో నేను ఇంకా అలా దేవుడితో మాట్లాడుతూ తినడం కానీ అదంతా కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఇంకా ఆ రోజు లంచ్ ఏమంటే ఒక రకమైన పచ్చడి, ఆమ్లెట్, అన్నము, కుకుంబర్. ఇంకా మా సుదర్శన్ ఇంట్లోనే ఉన్నాడుగా, మా సుదర్శన్ పెట్టించాడు అన్నము, అందుకే అంత పెట్టించాడు ప్లేట్ లో. అవునా? అమ్మో, మిడ్ నైట్ పార్టీయా? బాబా అది అది అవి స్మాల్ పార్టీ సిమ్ లో పెట్టేసి వస్తాం. ఇటీవల నాకే నేను తీసి పెడతాను. ఇక్కలని పెట్టుండే ఏదో లాగేసింది. రెండు ఒకటే లాగా ఉన్నాయా? కలర్స్ కొంచెం లైట్ గా, అది సన్నగా ఉంటుంది, అది లావుగా ఉంటుంది. డార్క్ లేదు. అప్పురా ఇక్కడికి రా. నైఫ్ దాని మీదే ఉంది, కేక్ డబ్బా పైన పెట్టు. ఇక్కడ ఓ ఫోటో తీ. ఎడ్డా ఫోటో తీరా బాబా ఫోన్ లో వాడికి. ఆ రోజు దీపం వెలిగించాలంటన్నా. ఫోటో తీసుకుంటాను. పీ అబ్బా ఎంతో బాగా పెట్టాడు. చూడన్నా హ్యాపీ బర్త్డే టెడ్డా, అక్కడ వెళ్ళి నుంచో. హ్యాపీ బర్త్డే టు డాడీకి పెట్టినా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు బాబా? డాడీకి పెట్టినా. బాబాకు ఒకటి, నువ్వు ఒకటి తీసుకో. ఊపకూడదు అంటలేరా? అవునులే బాబా, వదిలేసి నా కేక్ మీద పడేకాను బాబా. రే హ్యాపీ బర్త్డే. అయ్యయ్యో, అది సుదర్శన్ అంతే అన్న, ప్రతి ఒక్క బర్త్డేకి అలానే చేస్తాడు. మళ్ళీ బాబా ఎలా పోరుతున్నావు చూడు. అయ్యో అయ్యో బాబా ల్యాప్టాప్ చూడరా. హ్యాపీ బర్త్డే. నా మొహం పోయింది, రాత్రి కూడా బాగాలేదు. లేదు అక్కడే భయపడి మేము లేయర్ మొత్తం తీసేసినాము. కనిపించట్లా నువ్వు. ఈ రోబో పెట్టిపోతున్నాయి సార్. డెడ్డా మీరు కూడా రండిరా పెడుతురు. నువ్వు పెట్టినా, నువ్వు పెట్టు. డెడ్డా నువ్వు డెడ్డా పట్టుకో. వండు పళ్ళు నేను వేస్తాను.
ఇదంతా ఇప్పుడు ఎప్పుడు క్లీన్ చేసేది ఏదో ఎంతసేపు ఎదురుగా నువ్వు ఇప్పుడు ఇదేం పల్లా ఇది అటు తీస్తే రాదు అది. ఇది పడింది కాదు అది బాబు, దాంట్లో డిజైన్ అది 100% రాదు అది. ఎదువా ఇవి డిజైన్స్ దాంట్లో వచ్చినట్టు నేను చూసినాను దీన్ని ఒక లేయర్ ఎట్ తీసే పళ్ళుకి తినిపించుకో. లోపల తీసుకున్నా, లోపలిది ఉంది కదా అన్న. కాఫీ లాగే ఉన్నాను నాకు చాక్లెట్ అది. దీన్ని తీసే దాన్ని తినమాకండి నా మాట ఏం ఉండదు అన్న. లేదన్న అది లోపలిది బాగుంది. లోపల తీసుకోండి ఎందుకు రిస్క్. నేను ఆపు, నువ్వు పెడుతురా. ఇట్రా మీ ఇద్దరికి ఫోటో తీస్తాను. ఇక్కడ నుంచో బాబా లాగా తెచ్చుకో కేక్. బాబా వాడికి ఒక కేక్ పీస్ పళ్ళుకు పెడుతుంది. ఇట్రా తినిపించు. ఇట్లా ఉండు నాకు కనిపించు. ఇక్కడ ఇప్పుడు పెట్టు. అయ్యో ఇంకా నోట్లో ఉంది, పెట్టేసే. ఇంకా ఈ ఇయర్ 2025లో మన వ్లాగ్స్లో ఫస్ట్ బర్త్డే పల్లవి బర్త్డేతో మన వ్లాగ్ స్టార్ట్ అయింది. అంటే మన ఫ్యామిలీలో బర్త్డేస్ జరిగి చాలా రోజులు అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడేమంటే టీ పెట్టేస్తున్నాను. క్యూట్. ఏది పిల్లకలు చూపి. భలే ఉన్నాయి. మమ్మీ వేసింది కదా. ఇట్లా వేసుకెళ్ళా స్కూల్కి. ఇంకా మన పల్లవి పిలకల్లో 2 ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, అది మన చెట్టు ఫ్లవర్స్ అనమాట. మల్లె మొగ్గలు 2 పెట్టాను. కరెక్ట్గా 4 ఉన్నాయి ఈ చెట్టుకి. అందుకనేసి ఇంకా 2 తీసి ఒక్కొక్కటి పెట్టాను, అటొకటి ఇటొకటి. ఇంకా అంతే. సూర్య అన్న పల్లవి కొంతసేపు ఉన్నారు, ఇంకా టీ తాగేశారు, తర్వాత వెళ్ళిపోయారు. మా సుదర్శన్ చూసారా, ఒక్క పని చెయ్యడు. ఆ కేక్ మీద పడకూడదు, పడితే మళ్ళీ తినలేము అని తెలుసు. అయినా అదేంటో పిల్లల కోసం చేస్తాడో మా సుదర్శన్ కోసం చేసుకుంటాడో తెలీదు. ఇలా చేసుకోవడం అంటే ఇష్టం అనమాట మా సుదర్శన్కి. నాకు మాత్రం అక్కడ ఎట్లా అనిపించిందంటే ఆ కేక్ తినలేకపోతున్నానే అనేసి కొంచెం బాధగా అనిపించింది పల్లవి దగ్గర. ఈవెన్ హ్యాపీ టెడ్డీ కూడా అంతే. అదే కేక్ వేస్ట్ అయిపోతుందే అనిపించింది. ఇంకా ఇప్పుడు ఇదంతా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేసి అనుకుంటుంటే ఇదిగో వాక్యూమ్ క్లీనర్ తీసుకొచ్చేసాడు మా సుదర్శన్. దీంతో ఈజీగా క్లీన్ అయిపోతుందిలే బుజ్జు, టెన్షన్ పడకు, అవంతా ఈజీగా పోతుంది అనేసి అంటే తిట్టుకుంటూ మౌత్ రాలేదని చూస్తున్నా. ఆఖరికి ల్యాప్టాప్స్ మీద కూడా అంతా పడింది. ఇంకా మా సుదర్శన్ ఇది ఇంత కష్టపడి ఇదంతా క్లీన్ చేస్తా ఉంటే మా టెడ్డీ హ్యాపీ ఏం చేస్తున్నా తెలుసా, ఆ కేక్ మీద అంతా ఏరారు, పక్కన పెట్టారు, కట్ చేసుకున్నారు, ఇద్దరు కూర్చొని తింటా ఉన్నారు. హ్యాపీకి ఫస్ట్ తీసి ఇచ్చింది అనమాట. ఇంకా మళ్ళీ టెడ్డీ పెట్టుకొని వచ్చింది. పాపం పిల్లలు కదా, ఆ కేక్ మీదే ఉంటుంది. సుదర్శన్ మాతో ఏమంటారు సింపుల్ గా చెప్పేసి ఆ కేక్ ఏమైనా తింటామా పాడా అన్నట్టుగా చెప్పాడు. తవ్వకాల్లో బయటపడుతుంది అంటారే అలాగా ఇక్కడ క్లీన్ చేస్తుంటే ఈ బ్యాగ్ బయటపడింది. ఈ బ్యాగ్ ఏంటి బబ్బా అంటే పల్లవి ఇచ్చింది, రాధిక ఇచ్చి పంపించిందంట బుజ్జు నీకోసము అనేసి ఇచ్చాడు. ఏంటబ్బా దీంట్లో అని చూస్తే ఇదిగో మా రాధిక నా కోసం పూలు, నా ఫేవరెట్ పూలు, ఇంకా ఫ్రూట్స్ కొన్ని, దాని తర్వాత చాక్లెట్స్ వీళ్ళకి, దాని తర్వాత ఇదేమంటే హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూస్, ఇది ఫ్రీక్వెంట్గా చేస్తూనే ఉంటుంది పిల్లల కోసము. సో ఇంకా ఇవి ఇచ్చి పంపించింది అనమాట. టెడ్డీ హ్యాపీ వాళ్ళు కూడా తింటారనేసి. ఇంకా ఆ రోజు మల్లె చెట్టుకి 4 పూలు పూసున్నాయి. 2 ఏమో పల్లవికి పెట్టాను కదా, ఇంకా 2 ఉంటే ఇంకా హ్యాపీకి పెట్టాను. ఇంకా మల్లెపూలు అయితే రోజుకి ఒక 2-3 అయినా పూస్తూనే ఉన్నాయి. ఇంకా మా మమ్మీకి హ్యాపీ ఫోటో తీసి పంపించాను. అప్పుడు మమ్మీ ఏమనిందంటే ఆ ఆకులన్నీ తీసేసేయి ఇంకా మంచిగా వస్తాయి ఈ పూలు అనేసి అనింది. ఇంకా ఇక్కడ చూసారా ఫైనల్లీ ఎంత మంచిగా క్లీన్ అయిపోయిందో పల్లవి దయ వల్ల. ఏమంటే లాస్ట్ వ్లాగ్లోనే చెప్పాను కదా అంత హౌస్ అంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి అనేసి. జాగ్రత్త బాబ్బా, ఎందుకంత కష్టాలు చెప్పబ్బా నీకు ఇప్పుడు. అక్కడ అక్కడ బెడ్రూమ్ లో మళ్ళీ ఇక్కడ నుండి ఎక్కడ డ్రెస్ వేసుకుంటది. ఇంకా మధ్యాహ్నం పూట కొంతసేపు పడుకునేసామన్నమాట. ఇంకా సడన్గా ఏమంటే ఏసీ తీసుకొచ్చాం కదా, ఏసీ ఇన్స్టాల్ చేయడానికి వాళ్ళు కరెక్ట్గా ఆ టైంకి వచ్చున్నారు.
ఇంకా హ్యాపీ ఏమంటే డ్రెస్ ఏం లేకుండా ఓన్లీ డ్రాయర్ మీద పడుకొని ఉండింది. ఇంకా సుదర్శన్ ఏమంటే ఇంకా వాడు అక్కడ నుండి లేపడం ఎట్లా అనేసి అలా తీసుకొని ఏమంటారు ప్యాక్ చేసేసాడు. వాడిని ప్యాక్ చేసి తీసుకెళ్ళి సోఫాలో వేశాడు. ఇంకా ఫైనల్లీ ఏసీ పెట్టించేసుకుంటున్నాము. ఇంకా ఈరోజు హ్యాపీగా మంచిగా నిద్రపోవచ్చు అనేసి అనుకుంటూ ఉన్నాము. ఏమంటే ఈ మధ్య నిద్రే లేదు తెలుసా, అదేందో వేడికి నిద్రే పట్టట్లేదు. చలి వీడు చూడు అప్పుడే చల్లంటే వీడికి నైట్ నుంచి ఇక్కడే తిరుపతి గుర్తుకొస్తాందిరా అప్పుడే రూము. ఇంకా మా టెడ్డీ యాపీ వాళ్ళు దీంట్లో కూడా ఆపోజిటే. మా యాపీకి ఫుల్ ఏసీ ఉండాలి, చల్లగా ఉండాలనుకుంటుంది. టెడ్డీకి కొంచెం కూడా చలి ఉండకూడదు. ఫ్యాన్ అంత వేడిలో ఫ్యాన్ వేసుకొని మళ్ళీ బెడ్షీట్ వేసుకొని కప్పుకొని పడుకుంటుంది. ఇంకా అంతే ఏసీ పెట్టేశారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. పనిలో పని ఇంకా ఈ రూమ్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయింది. డస్ట్ అంతే డస్ట్ బెడ్షీట్స్ అంతే వేసి పెట్టాం కదా, ఇంకా అవన్నీ తీసి ఇంకా దులిపేసుకొని మళ్ళీ అవన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఇంకా గ్లాస్ విండోస్ అన్నీ క్లీన్ చేసి మెష్ అంతా క్లీన్ చేసి తర్వాత అక్కడంతా డస్ట్ అంతా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అంతా డస్ట్ పడితే అదంతా క్లీన్ చేసుకొని ఇంకా ఆ రోజు అంతా నాకు ఈ బెడ్రూమ్తోనే సరిపోయిందనమాట. సో నిన్న పల్లవి వల్ల హాల్ క్లీన్ అయింది, ఈరోజు వీళ్ళ వల్ల ఏసీ వాళ్ళ వల్ల బెడ్రూమ్ క్లీన్ అయింది. ఇంకా డస్టింగ్ అంతా అయిపోయింది. ఆ కర్టన్స్ అంతా ఉతికి ఆరేసి మళ్ళీ వేసేసుకుని మళ్ళీ ఏసీ ఆన్ చేసుకున్నాం. ఏసీలో ఉన్నాం. బై హార్ట్ చేయించింది కదా, మ్యామ్ వాళ్ళు చేసింది గుర్తుందా? అయితే గుర్తు. ద మంకీ వాజ్ గివెన్ దిస్ కోడ్ టు ఫాలో. ఏం చేశారు? వెన్ రన్ రిపీట్ 4 times. రిపీట్ 4 times. 1 2 3 4 ఇట్లా కదా. మూవ్ ఫార్వర్డ్ అంటే ఇట్లా కదరా, ఫార్వర్డ్ అప్వర్డ్స్. మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ టర్న్ లెఫ్ట్, లెఫ్ట్ తిరుగుకుంటుంది. మూవ్ ఫార్వర్డ్. చూసారా, వింటున్నారా? మ్యామ్స్ మీద వేసేస్తా ఉంది. వాళ్ళు అలా నేర్పించారంట వాడికి. పికి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మాకు ఒక సినిమా కనిపిస్తూ ఉందన్నమాట ఇంట్లో. ఇంకా ఈ మధ్య మా సుదర్శన్ మటన్ తీసుకొచ్చి ఇచ్చాడు. మంచిగా ఉంది, ఫ్రెష్గా ఉంది అనేసి మటన్ చాలా తెచ్చేసాడు. సో ఆ మటన్ ఏమంటే కొంచెం ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము. ఆ రోజు కొద్దిగా చేసుకున్నాం. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏమంటే కొద్దిగా తీసి పెట్టుకొని ఇంకొద్దిగా ఎత్తి పెట్టేశాను. అది ఎందుకో మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మాత్రం కొద్దిగా తీసుకున్న మటన్తో ఏం చేస్తున్నాను అంటే మటన్ పులావ్ చేసుకుంటాను. పులావ్ కాదు, బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇంకా మా సుదర్శన్ ఇన్వాల్వ్మెంటే లేదనమాట దీంట్లో. ఎందుకంటే మా సుదర్శన్ టీటీ ఆడడానికి వెళ్ళిపోయి ఉన్నాడు. ఇంకా నేను హ్యాపీగా ప్రశాంతంగా చేసుకుంటున్నాను. టెడ్డీ హ్యాపీ ఇద్దరు చదువుకుంటూ ఉన్నారు. ఇంకా మామూలుగా మనం మటన్ కర్రీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసి ఒక కుక్కర్లో పెట్టేశాను. విజిల్స్ ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు. దాని తర్వాత ఇంకొక కుక్కర్లో ఈ స్టీమర్లో వచ్చేసి రైస్ బాయిల్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇండియా గేట్లో బాస్మతి రైస్ యూస్ చేస్తూ ఉంటాం కదా, దాంట్లో క్లాసిక్ అనే దాంట్లో తీసుకుంటాము. చాలా బాగుంటాయి అవే మేము ఇప్పుడు యూస్ చేసేది. సో మటన్ ఉడికిపోయింది ఎంత కావాలో అంతా. సో దాని తర్వాత ఏమంటే అది కొంతసేపు కుక్ చేస్తూ ఇంకా ఈ రైస్ అట్లా వేస్తూ 2 layers లాగా వేసి పెట్టాను ఆ రోజు. బాబా నేనే చేసింది. టెక్స్చర్ అయితే బాగానే ఉంది కదా. టెడ్డోడు కాకులేసేస్తుంది. పెట్టండి పెట్టండి. చాలా తక్కువ ఉంటుందంటారా? ఏందో బాబా నా మీద నాకే నమ్మకాలు లేకుండా అయిపోతున్నాయి కదా. వైట్ రైస్ ఏ రైస్ అయినా పెట్టు, వాడు తింటాడు ఏం చేశాడు కాబట్టి. ఓవర్ యాక్షన్ చేయకరి. ఇవ్వు వాడికి. నీకు పెట్టుకుంటున్నావా టెడ్డా? వాడు వాటర్ తాగేస్తుంది బా ఫస్ట్ కావాలని. బాగా వంగి తినాలి హ్యాపీ. ఏందో వాడు. పాప నువ్వు తినమ్మా.
సాల్ట్ సరిపోయింది, అంతా కరెక్ట్గా ఉంది. థింగ్స్. ఇంకా ఆ రోజు మటన్ బిర్యానీ ఎంత బాగా చేశాను. ఆ సాఫ్రాన్ కలర్ కూడా బాగా వచ్చింది. ఇంకా మంచిగా మటన్ బిర్యానీ తిన్నాంగా, ఇంకా వాకింగ్కి వెళ్దాం రండ్రా అని చెప్పేసి ముగ్గురము కిందకి వాకింగ్కి వచ్చాము. ఇంకా యాపీ తీసుకొని వెళ్తా ఉంది టంబ్లర్ ఒకటి. సో అదేమంటే నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, వాటి లింక్స్ కూడా ఇచ్చాను. మీకు కావాలి అంటే ఒకవేళ డిస్క్రిప్షన్ పెట్టుంటాను, మీరు ట్రై చేయొచ్చు. ఇంకా వాటర్ టంబ్లర్ ఏమంటే టెడ్డీ యాపీకి నచ్చి ఇంకా ఆర్డర్ చేశాను అనమాట వాళ్ళకి నేను. టెడ్డీది ఏమంటే టెడ్డీది సరిగా నచ్చలేదు, వాడికి కొంచెం ఏదో డ్యామేజ్ వచ్చిందని చెప్పేసి రిటర్న్ పెట్టేశాను. మళ్ళీ దాన్ని ఆర్డరే చేయలేదు. ఇంకా యాపీది మాత్రం మంచిగా యూజ్ చేసుకుంటా ఉంది. ఇంకా ఇది నెక్స్ట్ డే నైట్ అనమాట. అందరం 4 మెంబర్స్ అయితే బెడ్రూమ్ లోనే ఉన్నాము ఏసీ వేసుకొని. టెడ్డీ రాదు అంటే లాక్కొని వచ్చి మా దగ్గర పడుకోవాలరా అని చెప్పేసి పడుకోబెట్టుకున్నాను. మా సుదర్శన్ కూడా వర్క్ ఉంటే ఇక్కడే చేసుకుంటా ఉన్నాడు. ఇంకా అప్పుడు ఏసీ గురించి ఒక షార్ట్ వీడియో పెడుతున్నప్పుడు కొందరు ఏమంటే మీకు ఏసీ లేదా బెంగళూరులో ఉందనుకున్నామే అని కామెంట్స్ పెట్టారు. లేదు, ఏసీ ఇదే ఫస్ట్ టైం అనమాట బెంగళూరులో ఏసీ. ఇంకా ఇది వచ్చేసి ఇంకొక రోజు. దీంట్లో వచ్చి నేను మామూలు వెజ్ ఫ్రైడ్ రైస్, దాంతో ఫ్రూట్స్, పెరుగన్నము, ఇంకా తినేసి వెళ్ళడానికి సేమియా ఉప్మా అనేసి ఆ రోజు చేసేసాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్కి అన్ని పెట్టేశాను. దాని తర్వాత నాకు సుదర్శన్కి వెజ్ బిర్యానీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంది, దాని తర్వాత సేమియా ఉప్మా కూడా ఉంది. సో ఏది కాకుండా తిందాంలే అనుకున్నాము. ఇంకా అలా టెడ్డీ యాపీ సుదర్శన్ ముగ్గురు వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఏమంటే నాకు ఇంకొంచెం మటన్ ఉంది కదా, ఆ మటన్ తీసుకొచ్చి ఉడకపెట్టాను. మునక్కాయలు ఉన్నాయి, సో మటన్ మునక్కాయ కర్రీ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఈ వ్లాగ్ అంతా మీకు మటన్ స్పెషల్సే ఉంటాయి. 3 రెసిపీస్ షేర్ చేశాను మటన్తో. ఇదేమంటే రంజాన్ మంత్ స్పెషల్ రెసిపీస్ అనుకోండి, బాగుంటుంది. అలా మటన్తో 3 రెసిపీస్ షేర్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు సుదర్శన్ లేడు. మధ్యాహ్నం లంచ్ అంటే ఇంకా టెడ్డీ హ్యాపీగా స్కూల్ నుండి వచ్చేస్తారు. ఇంకా మేము ముగ్గురమే. సో పర్వాలేదులే చేద్దాము, టెడ్డీకి 4 మటన్ ఉంది కదా తినేస్తుందిలే అనేసి అనుకున్నాను. నార్మల్గా సుదర్శన్ నచ్చదు అనమాట ఇట్లా ఏదైనా వెజిటేబుల్ వేసి చేయడం, అసలు నచ్చదు. నాకు మాత్రం చాలా ఇష్టం. మా అమ్మమ్మ ఇలాగే చేసేది. మా మమ్మీ కూడా అంత సరిగ్గా రాదనమాట ఇలా చేయడం. మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి తినేసి వచ్చేదాన్ని. అంత ఇష్టం నాకు ఇలాంటివి. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తూ ఉంటుంది ఎక్కువగా. మటన్ ఈ ఎముకలు ఉంటాయి కదా, బోన్స్, దాంతో చేస్తూ ఉండేది. ఇంకా నాకు ఎందుకో తెలియదు, మా అమ్మమ్మ గుర్తుకొచ్చిందో మరి ఎందుకో తెలియదు, ఈ మటన్ కర్రీ తినాలి అనిపించింది. ఇంకా సరే అనేసి మునక్కాయ మటన్ కర్రీ వేసుకొని చేసేసుకున్నాను. వెంటనే తినాలి, మామూలుగా టెడ్డీ హ్యాపీతో తింటుంటా లంచ్. అలాంటిది ఆ రోజు ముందే పెట్టుకుని తినేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చాను స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకో టెడ్డీకి పెట్టించేసాను. ఇంకా హ్యాపీకి ఏమంటే వాడు మటన్ తిన్నాడు, అందుకనేసి ఆమ్లెట్ వేసి సాంబార్ ఉంటే ఇంకా అది కలిపి పెడతా ఉన్నాను. ఇంకా టెడ్డీకి కూడా భలే నచ్చిందంట. ఇంకా అలాగే ఆ రోజు నైట్ సుదర్శన్ కూడా పెట్టాను. సుదర్శన్ కూడా నచ్చింది. ఏమంటే నేను సుదర్శన్ తినడేమో, తినకపోతే నైట్కి ఇంకేమైనా చేసి పెట్టేద్దాంలే అలా అనేసి అనుకున్నా. కానీ చూడగానే సరే పెట్టి బుజ్జు చూస్తాను తింటానులే అనేసి అన్నాడు. పెట్టించాను, చాలా బాగుంది బుజ్జు అనేసి తిన్నాడు. నాకు భలే హ్యాపీ అనిపించింది. ఇంకా ఇది ఆ రోజు ఆఫ్టర్నూన్ అంటే వీళ్ళకి లంచ్ తినిపించేసి అయిపోయిన తర్వాత అనమాట. ఇంకా మటన్ బయట పెట్టుకున్నాను కొద్దిగా. ఇది ఒక 300 grams ఉంటుందేమో. సో దాంతో హలీం చేయాలి అనేసి అనుకున్నాను. ఇంకా హలీం మీకు నా ఎప్పుడో ఫస్ట్ వ్లాగ్స్లో షేర్ చేస్తున్నాను. చికెన్ హలీం చేస్తున్నాను, అది షేర్ చేస్తున్నాను. మటన్ హలీం నేను షేర్ చేయలేదు అనుకుంటాను, నాకు తెలిసి. ఒకసారి మాత్రం ఇంట్లో చేసుకున్నాం మేము. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ ఇప్పుడు మటన్ హలీం చేయాలి అనేసి ఇంకా ఫ్రెష్గా అల్లం తెల్లగడ్డ మసాలా కూడా రుబ్బి పెట్టుకొని మటన్ హలీం చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ రెసిపీ చాలా హెల్దీ. ఇంకా ముస్లిమ్స్ ఏమంటే పొద్దున్నుండి ఏమి తినకుండా, ఉమ్ము కూడా మింగకుండా అలానే ఫాస్టింగ్ ఉండి ఒకేసారి మళ్ళీ ఈవినింగ్ తింటారనమాట. సో అంత బలం ఉండాలి వాళ్ళకి, అంటే కొంచెం హెల్దీ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ 1 month అంతా అలానే హెల్దీగా తింటుంటారు. సో అలాంటి హెల్దీ రెసిపీస్లో వన్ ఆఫ్ ద హెల్దీ రెసిపీ అనమాట ఇది. ఇంకా నాకు వచ్చింది, నాకు తెలిసింది, ఇంకా నాకు ఇష్టమైన రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. ఇంకా క్వాంటిటీ ఏమంటే ఒక 300 grams మటన్కి తీసుకుంటున్నాను అనమాట నేను. ఇంకా దీనికి బ్రౌన్ ఆనియన్స్ కూడా కావాలి. సో అది ముందే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. యాక్చువల్గా రెసిపీ ఏమంటే ఫుల్ ఘీతోనే చేస్తారు, కాకపోతే నేను అంత ఘీ ఎందుకులే అన్నట్టుగా నేను కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఘీ వేసుకొని చేస్తున్నాను. ఇంకా ఈ రెసిపీ కూడా నేను మా హ్యాపీ తినాల్సిందే. మా సుదర్శన్కి టెడ్డీకి అంత ఇష్టమే ఉండదు అసలు. అంటే రెస్టారెంట్స్లో మంచిగా టేస్టీగా ఉంటుంది, హ్యాపీగా తినేస్తుంది టెడ్డీ. అది ఇంట్లో హోమ్ మేడ్ చేసామనుకోండి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కాకపోతే హెల్దీగా ఉంటుంది కదా, అది తినదు, అంత టేస్టీగా లేదు అనుకుంటుంది. ఇంకా ఈ హలీం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో నెయ్యి కొద్దిగా ఇంకా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఏమంటే
పచ్చిమిర్చి వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, బాగా వేయించేసిన అల్లం తెల్లగడ్డ మసాలా వేసుకొని బాగా వేయించేసి దాని తర్వాత మటన్ వేసేసి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి, ఇంకా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి, గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి, ఇంకా పెప్పర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇంకా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఏమంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు మటన్ని. దాని తర్వాత మనము దానికి సరిపడా వాటర్ వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటాం, 20 విజిల్స్ వరకు పెట్టాను నేను, అందుకని కొంచెం ఎక్కువ వాటరే పడుతుంది. సో వాటర్ వేసేసుకొని కొంచెంసేపు అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఏమంటే పుదీనా, కొత్తిమీర అన్నీ కట్ చేసుకుని పెట్టుకుంటాం కదా, అది కూడా దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి దాని తర్వాత లిట్లో చేసేసుకొని ఇంకా అది విజిల్ పెట్టేసుకోవడమే. ఇంకా నేను ఆల్రెడీ ఇంకో కుక్కర్లో పప్పులన్నీ వేసి బాగా వాష్ చేసి అది కూడా పెట్టేశానుగా. సో 2 కుక్కర్లు ఒకేసారి పెట్టినప్పుడు ఎంత కష్టం ఉంటుందంటే అనుకోకుండా పెట్టేస్తాను, మళ్ళీ అక్కడే ఉండాలి. దేనికి ఏ కుక్కర్కి ఏ విజిల్ వస్తుందో తెలియదు, లేకపోతే బయటికి కొంచెం అట్లా వెళ్ళామంటే. అందుకే అంతసేపు అక్కడే ఉన్నా నేను. ఇంకా ఈ కుక్కర్లో నేను ఏమేమి పెట్టానంటే గోధుమ రవ్వ అని ఉంటుంది కదా, సో అది ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, 1 కప్ ఫుల్ తీసుకున్నాను. దాని తర్వాత ఉద్దిపప్పు హాఫ్ తీసుకున్నాను, శనగపప్పు హాఫ్ తీసుకున్నాను, ఇంకా ఇది ఉంటాయి కదా ఎర్రపప్పు అంటారు కదా, సో అది హాఫ్ తీసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి బాస్మతి రైస్ కూడా హాఫ్ తీసుకొని బాగా అన్ని కడిగి ఆ పప్పులన్నీ కొంచెం వాటర్ వేసి ఇలా మనం 3 విజిల్స్ లాగా 4 విజిల్స్ ఏమో పెట్టుకున్నాను. ఇంకా దాన్ని మిక్సీలో వేసేసుకోవాలి కొంచెం చల్లార్చినాక. సో ఆ చల్లార్చాలి అన్నట్టుగా పెట్టేసి వచ్చాను. ఇంతలో ఇక్కడేమంటే బాల్కనీలో ఇంకా సుదర్శన్ ఉన్నాడుగా అనేసి ఇంకా టీ పెట్టుకుని వచ్చాము సుదర్శన్ కోసము. వచ్చేస్తున్నాడు. సో అన్నం తిని బొబ్బా మునక్కాయ మటన్ చేశానంటే ఫస్ట్ ఈ బుజ్జుమలు తింటాను అన్నాడు అనమాట, అందుకే టీ చేశాను. ఇంకా ఆ రోజు వెదర్ చాలా బాగుండింది, ఎంత బాగుంది, వర్షం వచ్చేలాగా ఉండింది అనమాట. ఇంకా సరే అనేసి ఇంకా ఇక్కడ బాల్కనీలో కూర్చునేసి తాగుతూ ఉన్నాము టీ. ఇంకా ఈరోజు ఎలాగైనా వర్షం పడుతుందేమో అలా అనిపిస్తూ ఉండింది. ఇంతలో ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇదిగో ఈ చల్లగా అయిపోయింది అన్నట్టుగా మిక్సీలో వేసేసుకున్నాం. బాబా చెట్లంతా నీట్గా పెట్టుకోవాలి బాబా మనము. ఇంకా మా సుదర్శన్గా అన్నం పెట్టించేసాను, మళ్ళీ ఇంకా తింటా ఉన్నాడు వాళ్ళతో ఆడుకుంటూ అలా. ఇంకా నేనేమంటే వచ్చేసాను లోపలికి. ఇదిగో నాకు ఎప్పుడెప్పుడు హలీం చేయాలా, ఎప్పుడెప్పుడు హలీం తినాలా అని ఉన్నింది. ఇంకా ఇక్కడ ఈ పైన ఆయిల్ ఉంటుంది చూసారా, అది ఒక కప్లో తీసి పెట్టేసేయాలి. అది ఎందుకు తీసి పెట్టానో మళ్ళీ చూపిస్తాను. దాని తర్వాత మంచిగా మ్యాష్ చేసేసేయాలి దీంతో. అప్పటికి 20 విజిల్స్ పెట్టానా, అయినా మ్యాష్ చేయాలి. ఒక 5-10 మినిట్స్ పట్టింది నాకు మంచిగా మ్యాష్ చేయడానికి. ఇంకా ఉడకలేదు ఆ మటన్, ఇంకొంతసేపు విజిల్స్ పెట్టుంటే బాగుండేదేమో అనిపించేలాగా అయి ఉండింది. ఇంకా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మ్యాష్ చేసేసుకొని దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసాను కుక్కర్ని. ఇంకా మిక్సీలో వేసుకున్నాం కదా పప్పులు దాంతా అది, సో ఆ పేస్ట్ అంతా మళ్ళీ దీంట్లో వేసేసి బాగా అంతా ఒక్కటిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. హలీం అంటేనే మిక్సింగ్ అనమాట, మంచిగా మిక్స్ చేస్తూ ఉంటే ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా కలబెడుతూనే ఉండాలన్నమాట. ఇంకా చాలు అనుకున్నప్పుడు ఏమంటే బిర్యానీ ఆకు, లవంగము, చెక్క, తర్వాత షాజీరా అవన్నీ వేసుకోవాలి. ఇంకా అట్లాగే మళ్ళీ పుదీనా కొంచెము, కొత్తిమీర, దాని తర్వాత బ్రౌన్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, సో ఆ ఆనియన్స్ అన్నీ వేసేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే లెమన్ జ్యూస్ వేసుకోవాలి, మళ్ళీ కొంచెము నెయ్యి కూడా వేసుకోవాలి. కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకా నెయ్యి. అది ఇలా నెయ్యి కనిపిస్తూ ఉంటే అది చూడడానికి భలే ఉంటుంది, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ ఎందుకో నాకు అంతగా వేయాలి అనిపించలేదు అనమాట, అందుకనేసి చాలా లిమిట్గా వేసుకున్నాను నెయ్యి అనేది. ఎన్ని డౌట్లు అడుగుతావురా హ్యాపీ నాయాలా. చూడకుండా నేనంటే ఏమనుకుంటున్నావు హ్యాపీ, అసలు నాకు అర్థం కావట్లేదు. సూపర్ వుమెన్. థ్యాంక్ యూ. You're welcome. నేను నిన్నండి లేసా టేస్ట్ చేస్తా ఒకసారి. ఓకే ఆఫ్ చేసేస్తా. బాగుందా? వాటర్ తాగరా? సాల్ సరిపోయిందా? ఇంకా ఫస్ట్ అయితే యాపీకి టేస్ట్ చేపించేసాను, వాడికి తెలియదు ఇది మటన్తో చేసింది అనేది. అది పేస్ట్ లాగా ఉండేసరికి అదేదో హలీం అనుకునేసింది, ఇంకా టేస్ట్ చేసింది. అయినా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందో, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుందో, బీపీ వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంకా నేను ఇందాక ఆయిల్ అది పైనది ఎత్తి పెట్టాను, అది ఎందుకో మళ్ళీ చూపిస్తానని చెప్పాను. సో దీనికి అనమాట ఇలా గార్నిష్ చేసుకోవడానికి. అది ఆయిలీగా ఇలా తింటే బాగుంటుంది కదా, హోటల్స్లో అలానే ఉంటుంది. సో అలా ఎత్తి పెట్టుకొని ఇంకా ఇట్లా వేసాను అనమాట లాస్ట్లో.
నార్మల్గా ఏది చేసినా సుదర్శన్కి ఇస్తాను ఫస్ట్ టేస్ట్ చేయమని, కాకపోతే సుదర్శన్కి ఇవ్వలేదు. ఎలాగో తిన్నాడు, తిన్నా బాలేదు అంటాడులే అన్నట్టుగా నేనే తింటున్నాను. సాల్ట్ తక్కువ కొద్దిగా. బాగా వచ్చింది. అబ్బా ఒకే ఒక స్పూన్ తించుడు, ఓకే జస్ట్ ఊరికి. కొంచెం సాల్ట్ తక్కువ వాళ్ళే ఉంది కదా బాబా. ఫైనల్లీ ఇంకొంచెం మటన్ ఫ్లేవర్ రావాలి కదా, అంతా బాగుంది. రెడ్డా పెట్టించేదిరా, టేస్ట్ చేద్దురా బాబా దగ్గర ఉంది ఫస్ట్. రారా వాడికి ఒక స్పూన్ తినిపించు. ఇంకొంచెం ఉందిరా, అది నాకని పెట్టుకున్నాను. పెట్టించేదా మళ్ళీ తింటావా? సో అలాగా ఆ రోజు మటన్లో ఇన్ని వెరైటీస్ చేశాను. లాస్ట్కి హలీంతో హ్యాపీగా అయిపోయాను. ఇంకా తిన్నాముగా, నైట్కి డిన్నర్ అదే అనమాట, హలీమే. ఇంకా మా సుదర్శన్ అన్నం తినేసి ఇంకా నాకేం ముద్దు బుజ్జు అన్నాడు. టెడ్డీకి హ్యాపీకి హలీమే పెట్టాను. ఇంకా ముగ్గురం మళ్ళీ కిందకి వెళ్తున్నాము వాకింగ్ చేయడానికి. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ అదర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.